ప్రత్యక్షంగా మీరు ఎప్పుడైనా శివుణ్ణి దర్శించాలని అనుకుంటున్నారా? ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర సమూహాలు నటరాజస్వామి వారి యొక్క ఆకృతిలో మనందరికీ కూడా కనిపించేటువంటి రోజుని శివముక్కోటిగా చెప్తారు. ఈ శివముక్కోటి అనేటువంటిది ప్రతి మార్గశీర్ష మాసంలోనూ ఆరుద్ర నక్షత్రం ఉండేటువంటి రోజున ఏర్పడుతుంది. అయితే ఇందులో కొన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంటే మాసానాం మార్గశీర్షోహం అన్నారు మహానుభావుడు గీతాచార్యుడు. మాసాలన్నింటిలోనూ నేను మార్గశీర్ష మాసాన్ని అన్నారు. ఎందుకంటే ఈ మాసంలోనే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనేక అవతారాల యొక్క ఆవిర్భావం అయినటువంటిది జరిగింది. అలాగే ఈ మాసంలోనే పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవిస్తారు. ఆరుద్ర నక్షత్రం రోజున అపాతాళ నభస్థలాంత భువన మనకి అందులో చెప్పినటువంటి విధానంగా జ్యోతిస్తంభ రూపంలో ఆయన ఆవిర్భవిస్తారు. ఏ రోజునైతే ఆయన ఆవిర్భావం జరిగిందో అదే రోజున ఇప్పటికీ మనకి నక్షత్ర మండలంలో నటరాజస్వామి వారి యొక్క ఆకృతిలో స్వామివారు దర్శనమిస్తారు. ఆరుద్ర నక్షత్రం సింగిల్ స్టార్, ఒక్క నక్షత్రమే చాలా ప్రకాశవంతంగా కనబడుతుంది. కంచె పరమాచార్యుల వారు ఉండేటువంటి రోజుల్లో అయితే ప్రత్యేకించి ఉదయకాలంలో దీన్ని ప్రస్ఫుటంగా చూసేవారు. ఇది ఎప్పుడు కనబడుతుంది? ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున బ్రాహ్మీ ముహూర్త సమయంలో, అంటే తెల్లవారుజాము ఘడియల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈసారి వచ్చినటువంటి విశేషం ఏంటి అంటే ప్రత్యక్షంగా మీరు ఎప్పుడైనా శివుణ్ణి